అమ్మా ఇంకా వణుకు తగ్గలేదే. చూసావా అంత భయం ఏమిటి? బాయ్స్ గోల్ చేస్తారేమో భయం వేసిందే. అందులో ప్రిన్సిపాల్ గారు మిడిగుడ్లు వేసుకుని కూర్చుంటే అపశృతి వస్తుందేమో భయపడ్డాను. సరస్వతి స్వరంలో అపశృతి వినిపిస్తుందా చెప్పండి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు సినిమా పాటలు తప్ప ఈ సంగీత పాటలు కీర్తనలు అవి పెద్దగా నచ్చవండి. ఇవాళ మీరు పాడుతుంటే రేపటి నుంచి మీ దగ్గరే సంగీతం నేర్చుకోవాలనిపించింది. అసలు ఆ ఎత్తుగారు ఎంత బాగుందండి. నిన్నే నమ్మినాను. మీరు పాడతారా? ఏదో బాత్రూమ్ సింగింగ్. కాకపోతే శారద గారు పాడుతుంటే రాళ్లు కరిగి నీళ్ళు అవుతాయి, నేను పాడుతుంటే బాత్రూమ్ లో వచ్చే నీళ్లు గడ్డ కట్టి రాళ్ళు అవుతాయి. అవి పుచ్చుకుని మా నాన్న నా వెంట పడతాడు. అంతే, చిన్న తేడా. జస్ట్ ఇదేమిటి సరదా కరెంట్ పోయింది? పోయిందా? చాలా బాగా పాడావు. కళ్ళు చూడు, నడుం చూడు, నడక చూడు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రాత్రి మీరు చాలా బాగా పాడారండి. మీ పాట వింటుంటే తేరధారలా అనిపించింది. ఆ విషయం చెబుదాం అనుకుంటే కరెంటు పోయింది. పాడుతున్న ఈ శారదను చూస్తుంటే ఆ శారద సాక్షాత్తు ఆ సరస్వతి దేవే దిగొచ్చి పాడుతున్నట్టు అనిపించిందంటే నమ్మండి. ఐ లైక్ యువర్ వాయిస్. సార్ ఏం కావాలి? అది అది ఏం కావాలండి? బీర్ ఉందా అండి? ఉందండి. ఎంత అండి? 14 రూపాయలు. అమ్మో, ఇంత పెద్ద సీసా వద్దండి. ఒక క్వార్టర్ బాటిల్ బీర్ ఇచ్చి 2 సోడాలు ఇవ్వండి. క్వార్టర్ బీరు 2 సోడాలునా? అవునండి. అలా డబ్బు వేస్ట్ చేయకండి సార్. పక్కనే హోటల్ ఉంది, 2 ఇడ్లీ తినే ఒక కాఫీ తాగండి. వేళగాని వేళ బయలుదేరితే మాస్టర్ ఏ తాయారింటికో చేరుకుంటున్నాడు అనుకున్నాను. తాయారిల్లు ఇటుంది, ఈ నిటు కొండెక్కుతున్నాడు ఏమిటబ్బా? సంచిలోంచి కోతి శవం తీస్తున్నాడు ఏమిటి? ఇంకేం పిచ్చిగా నెక్కలేదు కదా?
నమస్తే మాస్టారు. ఈ శరీరాన్ని నేను తొడిగేసుకున్నానని పెద్ద వర్రీ అవ్వకండి. అనుకోకుండా గొప్ప అవకాశం దొరికింది నాకు. అబ్బా, కోతి శాస్త్రాలు మానండి మాస్టారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి నేను చెప్పేది వినండి. 10 రోజుల్లో పరీక్షలున్నాయి. చరిత్ర అనే విషయం నాకు తెలియదు సరే, హిస్టరీ అనే మాటకు స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు. మీరు దయచేసి నా శరీరాన్ని తొడుక్కుని నా హాల్ టికెట్ మీద పరీక్ష కూర్చొని రాసేయండి మాస్టారు. పైపెచ్చు హిస్టరీ పరీక్ష పేపర్ ఇచ్చింది కూడా మీరే కదా. పేపర్ ఇచ్చిన మీరే పరీక్ష కూడా రాస్తే నాకు 100% మార్కులు వస్తాయి. గోల్డ్ మెడల్ వస్తుంది, ఇంట్లో పోరు తప్పుతుంది. ఈ ట్రిప్కి ఇలా కానివ్వండి సార్. వస్తాను. మాస్టారు, అన్నయ్య గారు, మీరు జంపింగ్ వేషాలు మొదలెట్టారేంటి రావు గారు? హలో సామూర్తి మేస్టర్. నే కులాసే. హాయిగా రాజటీవీతో సింహద్వారంలోంచి ఇంట్లోకి రాకుండా ఇలా పైపులు పుచ్చుకొని పాకే కర్మ మీకేమిటన్నయ్య గారు? మరే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు మీ తెలివితేటలు మా వెధవకు రాకపోయినా వాడి జంపింగులు మీకు వచ్చాయేమిటండి? ఏం లేదు, ఆ అబ్బాయితో అర్జెంటుగా మాట్లాడాల్సిన పని వచ్చింది. ఆలస్యం అయిపోయింది కదా, మీరంతా నిద్రపోతున్నారని చెప్పి ఓసారి అబ్బాయి పైపు గుండా తన గదిలోకి వెళ్ళడం చూశాలండి. చిచి, ఆ దౌర్భాగ్యుడి పేరు నా దగ్గర ఎత్తకండి. ఒళ్ళు మండిపోతాం తలుచుకుంటే. పరీక్షలు ఇంకా వారం రోజులు లేవు. అర్ధరాత్రి అపరాత్రి దాకా స్నేహితులు షికారులు కుంకకి. ఈ గోల్డ్ మెడలిస్టుల వంశంలో కుక్క మూతి బిందెలాగా తప్పబుట్టాడు కదండి కుంక. వద్దు దయచేసి ఆ రామారావు నా ముందు అలా తిట్టకండి. నా మనస్సు బాధపడుతుంది. అతను చదవనట్టు కనిపిస్తాడే గారి మహాజ్ఞాని కదండి. అలా చెప్పండి అన్నగారు. ఈయనకి వాడిని చూస్తే ఒంటికాల మీద లేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు మారు వేషంలో ఉన్న మహానుభావుడు. కావుడు కావుడు, ఏమైపోయారు అందరూ? కావుడు, ఏమిటా ముద్ర ఇద్దరా నువ్వును? లే, ఏమిటి అలా చూస్తావు? నేను తొందరగా వచ్చి తలుపు తీసి నా గదిలోకి రా. నీతో చిన్న పని ఉంది. గోపి, సత్యం, తమరు ఇలా నిద్ర మానుకొని ఎంతసేపు ఎదురు చూస్తారు మేషారు? మీరు బయలుదేరండి. మా త్రాష్టుడు కుంక ఎప్పటికి వస్తాడో ఏమో. అబ్బా, దయచేసి అతను అలా తిట్టకండి. నా మనస్సు బాధపడుతుంది. దౌర్భాగ్యం ఇంకా బాగా తిట్టండి. మేషారు, తమరు రేపో మాపో మా ఇంటికి ఒకసారి భోజనం. అలాగే తప్పకుండాను. బాడీని ఎత్తుకుపోయే కాకి రాసుకెళ్తే ఇంటికి ఎందుకు రావు? వస్తానమ్మా. అలాగే. పదవే. ఓహో, మీరా మాస్టారు? నేనేరా డర్టీ ఫెలో. కోతి మాట్లాడలేదు కదా అని బాడీ ఎత్తుకొచ్చేస్తావా? ఇదేమన్నా పిన్న చొక్కారా ఎత్తు రావడానికి? బాడీరా, BODY బాడీ. చెప్పాను కదా మాస్టారు, మహా అయితే ఇంకెంత 10 రోజులు. పరీక్షలు అవగానే మీ బాడీ మీకు ఇచ్చేస్తాను. గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ మార్గాన్ని నీతోనే కప్పెట్టా. ఇల్లు మార్చుకున్నట్టు ఒళ్ళు మార్చుకుని నేను ఉండలేనయ్యా. నా శరీరాన్ని నాకు ఇస్తావా లేదా? ఈ శరీరాన్నేగా ఇచ్చేస్తాను. అది 10 రోజులు ఆగండి. ఈలోగా మాత్రం ఇవ్వడం కుదరదు. ఓరి బడవ రాస్కెల్, నా బాడీలో దూరిన నీకు ఇక్కడ మర్యాదలు దండాలునా? నీ బాడీలో దూరిన నాకు అక్కడ చీవాట్లు చెప్పు దెబ్బలునా? మాస్టారు, నేను ఇక్కడికి వచ్చి మీరు అక్కడికి వెళ్ళి ఇద్దరం అలవాటుల్లో పొరపాట్లే చేశాం. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి, నేను అక్కడే ఉండాలి. ఎలాగయ్యా? నీ పేరెత్తగానే మీ నాన్న మండిపడిపోతున్నాడే, నన్ను చూడగానే మీద పడి కొరుకుతాడేమో. అబ్బే, అదేం లేదు.
మీకు తగు గౌరవం ఇచ్చే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇదిగో రామారావు, నా బాడీ జాగ్రత్త. నా బాడీ వేసుకుని కుర్రశాస్త్రాలు కొక్కిరా వేషాలు అవి వేసి బాడీకి బ్యాడ్ నేమ్ తీసుకురాబోకు. 50 ఏళ్ళు మోజుబడి పెంచుకున్న బాడీ అయ్యా ఇది, జాగ్రత్త. అలాగే మేస్టారు, మీ బాడీకి నా బాడీ అడ్డు, మీరేం వర్రీ కాకండి. మీరు అలా తలుపు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఓసారి ఇలా కొట్టండి. మా నాన్న వచ్చి మిమ్మల్ని ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడో చూడండి. బయలుదేరండి.